నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పై మండల స్థాయి అధికారులకు శిక్షణ తరగతులు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు. అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాన్ని ఆపివేయాలని అడ్డుకున్న మున్సిపల్ అధికారులు. ఇది అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థల యజమానులు. నంద్యాల పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల భవనాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా రక్తదానం. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, లైబ్రరీ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ అభ్యర్థులు. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలిపిన ఏటీఆర్ఏ డాక్టర్ జాన్సన్. ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రిన్సిపల్. నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని మండల స్థాయి అధికారులకు డిజాస్టర్ మేనేజ్మెంట్ పై 3 రోజుల శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ విశ్వనాథ్, ఎస్ఆర్బీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డి, ఏఎస్పీ చంద్రబాబు, సంబంధిత శాఖ అధికారులు హాజరై డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణపై అవగాహన కల్పించారు. మనకి మన దగ్గర కంటే కూడా ఒరిస్సా వాళ్ళు చాలా బాగా ఎఫెక్టివ్ పని. ఒరిస్సా ఈరోజు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ఈ ప్రోగ్రామ్ మండల లెవెల్ ఆఫీసర్స్కి, తద్వారా అక్కడ వాళ్ళ విలేజ్ లెవెల్లో ఆఫీసర్స్ని కూడా బేసిక్ నాలెడ్జ్, అంటే ఎలాంటి డిజాస్టర్స్ వస్తే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇమీడియట్గా ప్రికాషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంటు జియోగ్రఫికల్గా అక్కడున్న లోకల్ పరిస్థితులను బట్టి, అంటే ఈ జిల్లాకు సంబంధించి పనిచేసే ఆఫీసర్స్తోనే ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఉన్నాయి, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకుంటే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, లేదు ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ టీంతోనే ఇంటరాక్ట్ అవుతూ ఇక్కడ ఉన్న పరిస్థితులు, దాంతోపాటు మనకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రూల్స్, వీటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఏ పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మిళితం చేసుకుంటూ చెప్పుకుంటూ అవేర్నెస్ కార్యక్రమాలను మీకు కల్పిస్తే మీరు ఇంటర్న్ వచ్చేసి అక్కడ జిఎస్డబ్ల్యూఎస్ వైజ్ మీరు కూడా అక్కడ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఒక భూకంపం వస్తే ఎట్లా, ఒక థండర్ బోల్ట్ పడితే ఆ వ్యక్తిని ఎట్లా, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎలా, ఏంటి వెంటనే చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, లేదు ఒక ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ జరిగింది అక్కడ, దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఊరికి చూస్తా నిలబడుతున్నాం చాలా మంది, దారుణం. ఒక చిన్న సిపిఆర్స్ కావచ్చు, ఇంకోటి అక్కడి నుంచి తీసుకెళ్ళేసి కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చేదానికి కూడా సంకోచించడం. ఏదైనా గ్రేవ్ యాక్సిడెంట్ జరిగింది, ఒక 2-3 బస్సులు లేదు ఒక 2 కార్లు కొల్యూడ్ అయ్యాయి, రెస్పాండ్ అయ్యేది రావాలి మనలో. ఇప్పుడు అది పబ్లిక్ బాధ్యత, ఒక ఆఫీసర్స్ అనే కాదు, ఇది పబ్లిక్ వరకు ఎప్పుడు వెళ్తుంది. అక్కడక్కడ కార్యక్రమాలు మీ మీటింగ్స్లో అక్కడ జరిగే వాటిలో 1-2 నిమిషాలు ఎవరికి కూడా పబ్లిక్ ఎవరికి కూడా ఎలా తప్పించుకోవాలి ఇమ్మీడియట్గా అనేది పల్లెల్లో వాళ్ళకి కొంత తెలుసు, కానీ ఈ టౌన్లో అయితే మరీ కొంత వీక్ ఉంటుంది. అంటే ఈ నీళ్ళలో పడినప్పుడు కానీ, లేదు సడన్గా ఫైర్ బ్లో అయింది, లేదు ఒక సిలిండరే ఉంది, సిలిండర్కు ఆ నాజిల్ దగ్గర లైట్ అంటుకునేది, దాన్ని ఎలా చేయాలి చూస్తే దానికి ధైర్యం ఉండాలి. అంటే తెలుసుకునేంత మాత్రాన దాన్ని ప్రాక్టీస్ చేయలేం. సో ఆ ధైర్యం రావాలంటే ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్స్ కూడా కావాలి. అందుకే మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అది కూడా రిక్వెస్ట్ చేసాం, ఒక డెమాన్స్ట్రేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంకొంచెం ఈ కార్యక్రమం ఇప్పుడు ఫస్ట్ 3 రోజులు నంద్యాల డివిజన్ జరుగుతుంది. మళ్ళీ మన నెక్స్ట్ సెషన్లో వేరు డివిజన్స్ అంటే ఆత్మకూరు అండ్ డోన్ కూడా తీసుకుంటాము. మీ ఫీడ్బ్యాక్తో, మీ ఎక్స్పీరియన్స్తో ఆ కార్యక్రమాలు కూడా ఇంకా చక్కగా జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్డీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ డిజాస్టర్ యొక్క జరిగిన తర్వాత
అక్కడ ఉన్నటువంటి ఎలాంటి మన గవర్నమెంట్ ఫంక్షన్స్ అయినా సరే ఇమ్మీడియట్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటే అక్కడ జరిగే లాస్ని మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు. తర్వాత ఎఫెక్టివ్గా వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయొచ్చు. దీంట్లో మనకు డిజాస్టర్స్ ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, దీంట్లో మనకు తెలుసు మనందరికీ అర్త్క్వేక్స్ ఉన్నాయి, అట్లాగే ఫ్లడ్స్ ఉన్నాయి, తర్వాత డ్రాట్ కావచ్చు, తర్వాత వైల్డ్ లైఫ్ నుంచే అనిమల్ అటాక్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు న్యాచురల్ డిజాస్టర్స్ కింద ఉంటాయి. అలాగే హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అంటాం. మనకి ఎక్కడైనా ఏదైనా కెమికల్ గ్యాస్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, కెమికల్ ఎక్స్ప్లోజివ్స్ కానీ, లేదా టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, తర్వాత కెమికల్స్ ఎక్కడన్నా కానీ ఏదైనా ఒక వెహికల్లో తీసుకెళ్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ పడిపోవడం కానీ, ఇలాంటివి మనకు ఇవి మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు. ఈ 2 రకాల డిజాస్టర్స్ని వాటిని ఎలా డీల్ చేయాలనే విషయం పైన మనకు ప్రాపర్గా అవగాహన ఉండి మండల స్థాయిలో ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దానిపైన అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఎలాంటి డిజాస్టర్ అయినా కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయడానికి వీలవుతుందని మొదట చెప్తున్నాం. ఎప్పుడు కూడా డిజాస్టర్ జరిగిన వెంటనే ఎలా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన ఇప్పుడు మండల లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గా ఎలాబరేట్ సబ్జెక్ట్. దీని మీద యాక్చువల్లీ ఒక 2 days నేను వైజాగ్లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించింది ఒకటి అటెండ్ అయ్యాను. సో అందుట్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనకు ఉండేది చాలా చెన్నై అని చెప్పుకోవచ్చు. మనకి సైక్లోన్స్, ఫ్లడ్స్, తర్వాత ఈ థండర్ బోల్ట్ వీటికి సంబంధించిన మాత్రమే ఉంటాయి. అక్కడ హరికేన్స్, ల్యాండ్ స్లైడింగ్ చాలా సివియర్గా ఉండేటటువంటి కంట్రీస్ ఉన్నాయి, స్టేట్స్. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కనుక వెళ్తే వాళ్ళకి మేజర్ ప్రాబ్లం అది. వాళ్ళు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ చెప్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. సో అది కరెక్టేనా అని మనం ఎప్పుడన్నా అనుకోవడానికి, ఎప్పుడన్నా మీరు చార్ధామ్ ఆ ఏరియా కనుక వెళ్తే మీకు తెలుస్తుంది. మనం బస్ కనుక ట్రావెల్ చేసినప్పుడు, బై రోడ్ వెళ్ళినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది. చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. వాటర్ అంటే గషింగ్ అనమాట. ఒక్కసారి వచ్చిందంటే ఇంకంతే. సో ఎక్కడ ఎంతమంది పోతారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఉంది. కానీ మనకి కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి సైక్లోన్స్ సంబంధించి. సో దగ్గరగా ఒకసారి 3 to 4 lakhs చనిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇది జరిగింది. తర్వాత మనకి బెంగాల్ కానీ, తర్వాత ఒరిస్సా, ఈ స్టేట్స్ చాలా మనకి తమిళనాడు, ఇవన్నీ కూడా ప్రోన్ ఏరియాస్ అన్నమాట, సైక్లోన్ ప్రోన్ ఏరియాస్. సో ఇవి ఒకసారి కనుక వచ్చిందంటే మనము అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయలేము. ప్రిపేర్డ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రిపేర్డ్నెస్ గురించి, దాని తర్వాత ఏమి ఎక్విప్మెంట్ కావాలి, ఎలాగ దాన్ని మనం సమర్థవంతంగా మనము ఎదుర్కోవాలి, ప్రాణ ఆస్తి ఏ అయితే ఉన్నాయో వీటిని మనం మినిమైజ్ చేసుకోవాలనే దాని మీదటే మనము కాన్సన్ట్రేట్ చేయాలి. భారతరత్న రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాల పోరాటాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల నిర్ణయం మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్ సభ్యులకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. జోహార్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ప్రతి ఒక్క దాంట్లో ఒక లీడర్గా కొన్ని ఏళ్ల నుంచి బాబా సాహెబ్ గత కొన్ని రోజులుగా భారతరత్న గ్రహీత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కోసం
నంద్యాల పట్టణంలో నడిబొడ్డున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా చేపట్టడం. మరి ఆ విషయంలో ఈరోజు దళిత సంఘాల నాయకులందరూ విజయం సాధించినందుకు వారందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ, జైభీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా అంబేద్కర్ గారి విగ్రహం కరోనా టైంలో ఓవర్ బ్రిడ్జి కింద ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దళిత సంఘాలందరూ కూడా అక్కడ కాకుండా టౌన్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు దాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ఆ విషయంపై గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ మంత్రివర్యులను, గౌరవ చైర్పర్సన్ గారిని అందరినీ కూడా కోరటం, వారందరూ కూడా ఈరోజు స్పందించి మాకు ఏకగ్రీవంగా వారు కౌన్సిల్ రాటిఫికేషన్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజెంట్ మేము నిలబడుకున్న ఈ స్థలంలో పెట్టడానికి అందరూ అంగీకరించినందుకు, వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు వారికి అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గతంలో మరి ఇలాగే విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా అప్పుడు అక్కడ విగ్రహం ఏర్పాటు చేసేది జరిగింది. కానీ ఆ రోజు వ్యతిరేకించడం వల్ల అదే విగ్రహాన్ని మరి ఎమ్మెల్యే గారి సహకారంతో, కౌన్సిల్ సహకారంతో కూడా మళ్ళీ ఇక్కడికి ఈరోజు తీసుకురావడం, ఎక్స్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అందుకు సహకరించిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రేపు రాబోయే 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతిని మున్సిపల్ ఆఫీస్లోనే ఘనంగా జరిపేందుకు మరి దళిత సంఘాలందరి ఆధ్వర్యంలో మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మారు కౌన్సిల్ సభ్యులందరికీ, కౌన్సిల్ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. డాక్టర్ భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఇదివరకు బొమ్మల సత్రంలో ఆయన విగ్రహాన్ని స్టాచ్యూ పెట్టినప్పటికీ అది దళిత సంఘాల ప్రజాగ్రహానికి గురై అక్కడ ప్రారంభించలేదు. కానీ ఈరోజు తిరిగి మున్సిపల్ ఆవరణలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ముఖ్యంగా మా ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన మా దళిత సోదరులందరికీ ఉద్యమ వందనాలు. మన ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూసే విధంగా, దేశ ప్రజలందరూ గర్వించదగ్గగా మనకు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరం నడుచుకునే విధంగా చర్యలు తీసుకొని ఈరోజు స్వతంత్రంగా జీవించే విధంగా కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కోసము ఈరోజు సంఘ నాయకులు కలెక్టర్ గారి దృష్టికి మరియు మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారని మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి ఆయన సలహాలు సూచన మేరకు అందరూ గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి నిర్ణయం మేరకు వీలైనంత త్వరగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మాణ సమితి సంఘం వారు విజ్ఞప్తి మేరకు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడము, నంద్యాల మున్సిపాలిటీ ఆవరణలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరడము, దానికి కలెక్టర్ గారు స్పందించి మాజీ మినిస్టర్ గారు కూడా స్పందించి చైర్మన్ గారి దృష్టికి తేవడము, చైర్మన్ గారు దృష్టికి మరియు ఆ సంఘ సభ్యులు మన మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడము, ఆయన కూడా సుముఖంగా ఆనందాన్ని వ్యక్తం చేసి మన చైర్పర్సన్ గారికి సూచించడం జరిగింది. దీనికి కౌన్సిల్ సభ్యులు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటి రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహాన్ని నంద్యాల మున్సిపల్ ఆవరణలో ప్రతిష్ఠించడం నంద్యాల ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి కౌన్సిల్ సభ్యులకు, చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నంద్యాల పట్టణం శ్రీనివాసనగర్ టీటీడీ రోడ్డు నందు సందీప్ నాయుడు, రఘునాథ్ నాయుడులకు చెందిన స్థలంలో మున్సిపాలిటీలో అన్ని అనుమతులను తీసుకొని నిర్మాణం చేస్తుంటే మున్సిపల్ అధికారులు సదరు నిర్మాణాన్ని నిలిపివేయడం అన్యాయమని స్థల యజమానులు వాపోయారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఆపడం సరికాదని, పట్టణంలో అనేక చోట్ల మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణలు జరుగుతుంటే వాటిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, అలాగే వక్ఫ్ స్థలాలలో నిర్మాణాలను చేపట్టి సెలార్లు నిర్మించినా చూసి చూడనట్లు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతవరకు సరికాదని వాల్మీకి సంఘం నాయకుడు బోయపులి కొండన్న పేర్కొన్నారు. మున్సిపల్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా నిర్మాణాలను నిలిపివేయాలని
స్థల యజమానులను కోరడం జరిగిందని టౌన్ ప్లానింగ్ ఉద్యోగి శివుడు నాయక్ పేర్కొనడం జరిగింది. ప్లాన్ ప్రకారం నేను సిల్లార్ కట్టడం లేదు. వెనకాల 4 నడిచినప్పుడు సిల్లార్ పర్మిషన్ ఇందులో కట్టేప్పుడు అప్పుడు ఆపడు. మేమంతా కరెక్ట్ కట్టడం మా నాన్న వస్తూ ఉంది. దేనికైనా సిద్ధంగా అది సార్ ఆ పనికి మీకు ఏ హక్కు లేదు. కరెక్ట్ కడుతున్నాము, ఏం తప్పు కట్టడం లేదు. పై అధికారుల ఆదేశాల మేరకు వరకు నిలబెట్టమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వాళ్ళ ఆదేశానుసారం వచ్చి పరిశీలించి వరకు నిలబెట్టమని చెప్పి ఓనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఇక్కడికి రావాల్సి పై అధికారులు మాకు చెప్పినారు, మేము వచ్చినాము. అక్రమంగా ఎవరైతే వక్ఫ్ బోర్డు స్థలాల్లో కట్టారో, మున్సిపాలిటీ స్థలాలు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు దానికోసం పనిచేయాలి. కానీ ఎవరో 2-3 చెప్తే వీళ్ళ కోసం వచ్చి ప్రైవేట్ ప్రాపర్టీస్ పైన ఈ విధమైనటువంటి చేయడం పద్ధతి మీరే చెప్పండి. మీ అధికారులు రమ్మంటున్నారు, మీ అధికారులు పిలిస్తే మేమెందుకు వస్తాం? మా స్థలంలో మేము ఉన్నాం. నోటీస్ ఇవ్వండి సార్. మీరు ఏం చెప్తున్నారో అదే రిటర్న్ ఇవ్వండి. ఇప్పుడు మేమైతే మా అప్రూవల్ ఇస్తున్నాం. మీకు మీరు కూడా ఒక నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ ప్రకారం మేము ఫాలో అవుతాం. ఇప్పుడు మేము వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాం. మా యొక్క సొంత స్థలంలో మేము అన్ని అనుమతులతో కరెక్ట్గా స్టార్ట్ చేశాము. కానీ దాన్ని ఆపమని మున్సిపాలిటీ అధికారులు వచ్చారు. వాళ్ళు ఏ రకంగా నోటీసు తీసుకురాకుండా ఉత్త చేతులతో వచ్చారు. మావన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ముందర 4 మీటర్లు వదిలేసాము, సైడ్లకు 2 మీటర్లు వదిలేసాము. అన్ని పర్ఫెక్ట్గా వదిలేసాము వాళ్ళు చెప్పినట్టు ఆఫ్ సెట్లు కూడా. కానీ మేము ఏదో సెల్లార్ కడుతున్నామని వాళ్ళు ఆలోచిస్తారు. ఇది పోతమట్టి కనుక మేము తీసేసి దాని కింద నుంచి వెళ్తున్నాము కిందకి. మేము ఎటువంటి సెల్లారు కట్టడం లేదు. అక్కడ 4 సెంట్లు 2 సెంట్లు సెల్లార్ కట్టండి ఎవరు అడగడం లేదు. వాళ్ళని ఎవరు ప్రశ్నించడం లేదు. కరెక్ట్గా కట్టండి మాత్రం ప్రశ్నించడానికి రెడీగా ఉంటారు. వాటి మీద కూడా తీసుకోండి చర్యలు ఏదైనా తీసుకోవాలనుకుంటే. మీరు వక్ఫ్ బోర్డు ఆస్తి అని తెలిసి కూడా వాళ్ళకి పర్మిషన్ ఏ రకంగా ఇచ్చారో ఆ దేవునికే తెలియాలి. వీటి మీద అన్ని దాని మీద చర్యలు తీసుకున్న తర్వాతనే మా దగ్గర రావాలి. లేదంటే మాకు ఏదైనా నోటీస్ అన్న ఇవ్వండి. ఏదైనా కావాలి ఆపాలనుకుంటే మేమైతే ఆపాము ఖచ్చితంగా, మాకు నోటీస్ వచ్చేంత వరకు. రోడ్డు లేదా అంటే వెనకాల అంత పెద్ద రోడ్డు పెట్టుకొని కూడా ఇంకా మా స్థలం మీద పడి వస్తున్నారు వాళ్ళు. ఇదైతే మేము మాకు ఏదైనా ఆపాలంటే రాతపూర్వకంగా ఇవన్నీ నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా బెదిరింపులు గురి చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. మేము ఆత్మహత్య చేసుకొని కూడా సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ అందరికీ పోలీస్ శాఖ వారికి, మున్సిపాలిటీ అధికారులు, కలెక్టర్కి అందరికీ విన్నపం తెలియజేశాము. మేము దేనికైనా సిద్ధం. ఇవాళ నంద్యాల నడి ఒడ్డున బేకర్స్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేటు స్థలాన్ని గత 3 సంవత్సరాలుగా మున్సిపాలిటీ అధికారులు వివిధ రకాలుగా సందీప్ నాయుడు అనే ఓనర్స్ను, మరి రఘునాథ నాయుడు వాళ్ళందరూ కూడా 5 మంది అన్నదమ్ములు వారి ఆస్తిని ఆక్యుపై చేసేదానికి ఎవరో కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పకుండా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులే అడ్డుకోవడం పట్ల ఇది దుర్మార్గం. మేము గతంలో నుంచి చెప్తా ఉన్నాం, మీ మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణకు గురైనాయి, వాటిపైన మీరు చర్యలు తీసుకోండి అని చెప్తే అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రైవేటు ఆస్తులపైన, ప్రైవేటు వ్యక్తులను బెదిరించే విధంగా మున్సిపాలిటీ అధికారులు చేయడం వాల్మీకి సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అన్ని అనుమతులు తీసుకుని ఇవాళ ఇల్లు ఇక్కడ స్థలంలో వాళ్ళు రూమ్లు నిర్మించుకుంటా ఉంటే మీరు ఆపండి, మీకు సెల్లార్ కడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్పి ఒక కింది స్థాయి అధికారులను పంపించడం పట్ల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు అధికారులు, మున్సిపల్లో ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రజల నుంచి అనేక వినతులు వస్తూ ఉన్నాయి. ప్రజలు అనేక విధాలుగా మున్సిపాలిటీ స్థలాల ఆక్రమణకు గురైనాయి. మీరు వాటిని మున్సిపల్ అధికారులుగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నా అటువంటి పార్టీ పైన వారు ఏ విధంగానూ స్పందించడం లేదు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు మరి ఎవరికి పనిచేస్తా ఉన్నాడో, ఇక్కడ మున్సిపాలిటీ పన్నులు ప్రజలు చెల్లిస్తే మరి అధికారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు గులాంగిరిగా తయారైపోయి ఇవాళ ప్రైవేటు ఆస్తుల పైన ఆయన యొక్క దుందుడుకు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మానుకోకపోతే మీ ఆఫీస్ ముందర ఖచ్చితంగా ధర్నా వాల్మీకి సంఘంగా చేసేదానికి ప్రజా సంఘాలను కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడనే కనపడతా ఉన్నాయి, వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి కట్టినప్పటికి కూడా
వాటిపైన చర్య తీసుకోవడానికి వీళ్ళకు దమ్ము ధైర్యం లేదు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి కట్టినటువంటి వాటిని పడగొట్టాలి. వక్ఫ్ బోర్డు స్థలాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. అక్కడ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఇది ప్రజా ప్రయోజనాలు అన్నట్టుగా ఆ ముగ్గురి కోసం దారి ఎందుకు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చెప్తా ఉన్నాం, వాళ్ళకి ఏ అనుమతులు లేకున్నా అనుమతులు ఏ విధంగా ఇచ్చారు వాటిని కూల్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవన్నీ కూల్చిన తర్వాత వాటిపైన చర్య తీసుకున్న తర్వాతనే మీరు యొక్క ప్రైవేటు స్థలాన్ని జోలు రావాల్సింది. మా అనుమతులు అన్ని ఉన్నాయి, మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా స్థలంలో మేము నిర్మించుకుంటా ఉంటే మీకేమి తలనొప్పి తయారైందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కూడా ఇటువంటి మున్సిపల్ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వక్ఫ్ బోర్డు స్థలాలు ఆక్రమించి సెల్లార్కు పర్మిషన్ లేకపోయినా సెల్లార్తో కట్టినటువంటి వాటిపైన అధిక చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజల పైన మున్సిపల్ అధికారులు ఇక్కడ మున్సిపాలిటీ పైన ఏ విధమైనటువంటి మీరు అధికారిగా పనిచేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముగ్గురి కోసం స్థలాలు ఇచ్చేదానికి మా స్థలాలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేం. ఖచ్చితంగా మా స్థలానికి స్థలం ఇవ్వండి, లేదనంటే దాని కాస్ట్ కట్టమని చెప్పి 3 సంవత్సరాలుగా చెప్తున్నట్టు దానిపైన చర్య తీసుకోవడానికి లేదు. ఏం పుణ్యానికి ఇచ్చేదానికి ఇక్కడ ఏమైనా సిద్ధంగా ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నాం. నీ ఇల్లు రాసిచ్చుకో, లేకపోతే నీ స్థలాలు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఇచ్చుకో, అంతేగాని ప్రైవేటు వ్యక్తులకు భయపడి వాళ్లకు పనిచేసేదానికి మీకు సిగ్గుందా అని చెప్పి ఇవాళ మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వక్ఫ్ బోర్డు స్థలాలు ఎవరైతే ఆక్రమించి ఉన్నారో ఆ ఆక్రమదారుల పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాల్మీకి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల పట్టణంలో పలు చోట్ల శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు భవనాల వల్ల ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇటీవల ఓల్డ్ టౌన్ నందు శిథిలావస్థలో ఉన్న షాప్ పైకప్పు కూలి వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. దీంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఉన్న పురాతనమైన ఇల్లు భవనాలను పరిశీలించి వారికి మున్సిపల్ చట్ట ప్రకారం నోటీసులు అందించి కూల్చివేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ తెలిపారు. పక్క పడితే ఇంట్లో కూడా ఇదే పోతారు, ఈ పక్క పడితే రోడ్డు మీద ఇదే అవుతుంది. ఖచ్చితంగా బ్రదర్ పేరు డీటెయిల్స్ వీళ్ళు యజమానులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నోటీసులు అన్ని సెల్ నెంబర్ ఫిల్ చేసేసాయి. రీడ్ చేసేసిన తర్వాత నా ఫోన్ కాల్ చేసి నోటీసులు ముందు ఇచ్చేసేసి అయిపోయింది. కొంచెం ఇంకా పైకి కనిపిస్తుంది కదా ఈడ పైకి ఎక్కువ. తర్వాత ప్రాసెస్ ప్రకారం అక్కడ నుంచి పడి మటన్ షాప్ అనేది పెట్టి కౌన్సిల్ పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కు ఏరియాకి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి అంజుమన్ వీధిలో గతంలో కూడా చాలా పలు ప్రమాదాలు ఇళ్ళకు సంబంధించి పాత బిల్డింగులు ఉండడము, ఆ పాత బిల్డింగులు కూడా 100 years దాటిపోవడము ఇలాంటివన్నీ కూడా ఉండడం అదొకటి. ఇటీవల కాలంలో ప్రమాదం జరిగి ఒక మనిషి కూడా చనిపోయిన ఉద్దేశంతో ఇక్కడికి మరి ప్రజాప్రతినిధుల ఆదేశాలకు రావడం జరిగింది. ఇక్కడ మన అందరి సహకారంతో చూడడం జరిగింది. వాటికి మనకి ఏపీ మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారంగా ఏదైతే ఉందో దాని ప్రకారంగానే వీరికి ప్రిలిమినరీ నోటీసులు ఈరోజు ఖచ్చితంగా 100% ఇస్తాం. దీని ప్రకారంగా చట్టపరంగా ఏదైనా ఉన్నా కూడా వాటికి లీగల్ కాంప్లికేషన్స్ అన్ని కూడా సరిచేసి ఈ బిల్డింగ్ను
వారి చేతనే చట్టపరంగా అయితే కూల్చివేసేటట్టు మార్గాలు చూడాలి. అలా జరిగిన పక్షంలో ఏపీ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏముందో దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమాన సంఘం సభ్యులు 40 మంది తలసేమియా గర్భిణీ స్త్రీల కొరకు రక్తదానం చేయడం జరిగింది. కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు. ఇలాగే అనేక మంది ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాలను కాపాడాలని వారు పిలుపునిచ్చారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మన బల్లి ప్రసాద్ గారు ప్రతాప్ థియేటర్ యజమాని ప్రతాప్ రెడ్డి గారితో మాట్లాడి క్యాంపు పెట్టడం చాలా సంతోషకరమైనది. అలాగే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 40 మంది బ్లడ్ క్యాంప్ ఇవ్వడం ఒక ఇంపార్టెంట్ అయితే, వికలాంగుడైన శివ ఇంత స్పష్టంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం ఆశామాషలు కాదు. తలసేమియా పిల్లలకైతేనేమి, గర్భిణీ స్త్రీలకైతేనేమి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి బ్లడ్ దొరకకపోతే ఎంత ఇబ్బందులు ఉండవో అందరికి తెలిసినదే. అలాంటివి ఈ బల్లి ప్రసాద్ గారికి ఏమనిపించిందో ఏమో తెలియదు, కానీ నేనంటూ ఒక బ్లడ్ క్యాంప్ పెట్టి 10 మందికి బాగుండాలని చెప్పి చేయడము ఆశామాషలు కాదు. ఇతనికి నాకు ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఏదైనా ఆపదలు ఉండదు, ఇట్లా పని బ్లడ్ కావాలన్నప్పటినే వెంటనే ఇచ్చి పంపించేవాడు. తలసేమియా పిల్లలకు ఎందుకు తలసేమియా అని అంటున్నామంటే, నెలకు 2 సార్లు బ్లడ్ కానీ ఇవ్వకపోతే వాళ్ళు మరణమే ఖచ్చితంగా. అలాంటిది లేకుండా చేస్తున్నందుకు ఈ అచ్చు గ్రూప్ వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఇలాంటి ఎండల కాల సమయంలో కూడా మహానుభావుడైన అల్లు అర్జున్ పుట్టినరోజు రావడము, ఈయన బల్లి గారికి ఈ ఉద్దేశం రావడం కూడా మాకు చాలా ధన్యవాదములు. ఇంతమంది 40 మంది బ్లడ్ ఇవ్వడం ముఖ్యత్తు, వికలాంగుడు అయినటువంటి శివ బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషకరమైంది. అల్లు అర్జున్ గారు ఇలాంటి వారిని, ఇలాంటి ప్రెసిడెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో లక్షలు పెట్టుకొని మీరు సినిమాలు తీయడం, మీరు లక్షలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని అయిపోగొట్టుకున్నారు. వీళ్లకు మీరంటూ ముందు ఏమంటే, వీళ్ళకి కావాల్సింది ఒక సంతోషంగా ఫోటో 10 మందికి దింపడం ఇతను కావాల్సింది. అలాంటిది మీరు కూడా ఇలాంటి ఫ్యాన్స్ గుర్తించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు అల్లు అర్జున్ గారి జన్మదిన సందర్భంగా మన బల్లి ప్రసాద్ అన్న గారు, నంద్యాల అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బల్లి ప్రసాద్ అన్న గారు ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందంటే, అసలే ఎండాకాలం రక్త కొరతతో రక్తదాతలు లేక పేషెంట్లు విలువెల్లాడుతున్నారు, రక్త కొరతతో ఇబ్బంది పడుతున్నారు. తలసేమియా చిన్నారులు కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోవాలి. 10 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకుంటే ఆ పిల్లలు మరణానికి చాలా దగ్గరగా ఉంటారు. దాదాపు మన నంద్యాల చుట్టుపక్కల 50 నుంచి 60 మంది దాకా తలసేమియా చిన్నారులు, వారికి మనం నంద్యాల బ్లడ్ సెంటర్ తరఫున వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం రక్తం అందిస్తున్నాము. కాకపోతే బల్లి ప్రసాద్ అన్న గారు నిన్న మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పినాడు, నేను మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు, పని చేసి చూపించే వ్యక్తిని, నేను సేవకు నేను ఎప్పుడైనా ముందుంటానని చెప్పి ఈ రోజు మామూలు ఎండాకాలం ఇంతమంది అభిమానులందరినీ ఒక వేదికగా చేసి బల్లి ప్రసాద్ అన్న గారు సక్సెస్ఫుల్ గా ఈ రోజు 40 మంది రక్తాన్ని చెప్పడం అంటే అసలు మామూలు చిన్న విషయం కాదు. ఈ ఎండాకాలం అసలే చిన్న విషయం కాదు. మా హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు రక్తదానము చేయడం జరిగినది. దానికి మాకు అచ్చన్న, సురేష్ మామ మాకు చాలా సాయం చేసినారు. మా తమ్ముడు శివ, వికలాంగుడైన శివ గాని రక్తదానం చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో ఒక పొడు తీపండి. నేను చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి రక్తం వీనికి ముందుకు వచ్చినాడు. ఈ నెల 11వ తేదీ నిర్వహించనున్న నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వివిధ పదవులకు నామినేషన్లు అభ్యర్థుల నుండి దాఖలు కాబడినవి. అందులో భాగంగా అధ్యక్ష పదవికి హుస్సేన్ బాషా, జగన్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్కు సుబ్బరాయుడు, జనరల్ సెక్రటరీకి బాలసుబ్బయ్య, కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీకి శేష సాయిబాబా, బాలునాయక్,
ట్రెజరర్కి మద్దిలేటి రెడ్డి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ప్రసాద్ రెడ్డి, చిన్నలింగమయ్య, లైబ్రరీ సెక్రటరీకి మద్దిలేటి, లేడీ రిప్రజెంటేటివ్కు ఇండ్ల సౌజన్య నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల కమిటీ అధికారి సీనియర్ అడ్వకేట్ రామకృష్ణయ్య తెలిపారు. ఎన్నికల అధికారి మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్కు ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో సుబ్బరాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారని, అలాగే ట్రెజరర్గా మద్దిలేటి రెడ్డి, లైబ్రరీ సెక్రటరీగా మద్దిలేటి, లేడీ రిప్రజెంటేటివ్కు ఇండ్ల సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు. 9వ తేదీ నామినేషన్ల విత్డ్రా ఉంటుందని, 10వ తేదీ అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుందని, 11వ తేదీ ఎన్నికలు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు, 3 గంటల నుండి కౌంటింగ్, అదే రోజు డిక్లరేషన్, పదవుల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఎలక్షన్ జనరల్ బాడీ మీటింగ్లో 7 మంది సభ్యులు ఎలక్షన్ కమిటీగా ఎన్నికైనారు. టివి ప్రసాద్, కె రామకృష్ణయ్య, కె సుధాంశ్ రెడ్డి, ఏ రఘుప్రకాష్, పి తిరుపాలు, ఎస్ షాను, జి శ్రీనివాసులు మేమంతా కలిసి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేశాము. నిన్న అంటే సోమవారం రోజు నామినేషన్స్ 2 నుంచి 11 నుంచి 2 వరకు నామినేషన్స్ తీసుకున్నాము. నామినేషన్స్ లో వ్యాలిడ్ నామినేషన్స్ ఈరోజు స్క్రూటినైజ్ చేసినాము. వేసిన నామినేషన్స్ అన్ని కూడా వ్యాలిడ్ అయినాయి. ప్రెసిడెంట్కి వచ్చి కె హుస్సేన్ బాషా, ఎన్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్కి వచ్చి ఒకే ఒక నామినేషన్ పడింది, అది వ్యాలిడ్ అయింది. ఆయన బిఎన్వి సుబ్బరాయుడు గారు వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేసిన, అది వ్యాలిడ్ అయింది. ఓన్లీ 1 నామినేషన్. తర్వాత జనరల్ సెక్రటరీకి ఏ బాలసుబ్బయ్య, ఎంఆర్ కృష్ణారెడ్డి ఈ ఇద్దరు ఉన్నారు. తర్వాత జాయింట్ సెక్రటరీకి వి శేషసాయి బాబా, వి బాలు నాయక్ వేసినారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి శ్రీ బి ప్రసాద్ రెడ్డి, డి చిన్నలింగమయ్య వేసినారు. తర్వాత లైబ్రరీ సెక్రటరీకి జి మద్దిలేటి వేసినాడు. తర్వాత ట్రెజరర్కి వచ్చి ఎస్ మద్దిలేటి రెడ్డి, అంటే లాస్ట్ టైం ఉన్న ఆయననే ఈసారి కూడా వేసినాడు. లేడీ రిప్రజెంటేటివ్కి వచ్చి ఇండ్ల సౌజన్య, ఓన్లీ 1. ఇక్కడ కంటెస్ట్ ఇద్దరిద్దరు అనేది ప్రెసిడెంట్కును, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి మాత్రమే డబల్ నామినేషన్స్ పడినాయి. వైస్ ప్రెసిడెంట్కును, లైబ్రరీ సెక్రటరీకిని, ట్రెజరర్కును, లేడీ రిప్రజెంటేటివ్కును సింగిల్ నామినేషన్స్ పడినాయి. డబల్ నామినేషన్స్ రేపు విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత ఎవరెవరు కంటే వాళ్ళకు ఎలక్షన్స్ జరుపుతాము. 11వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ అయిన తర్వాత 3 గంటల నుంచి కౌంటింగ్, అదే రోజు డిక్లరేషను ఇవ్వడము, ఛార్జింగ్ ఓవర్ అన్ని అదే రోజు జరుగుతాయి శుక్రవారం. ఇది ఎలక్షన్ షెడ్యూల్. నన్ను మా సభ్యులందరూ అనుకుంటే నంద్యాల బార్ అసోసియేషన్లో ఏ సమస్యలు వచ్చినా న్యాయవాదులకు కానీ, అదేవిధంగా మా బార్ అసోసియేషన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా, తర్వాత వాటికి కావాల్సిన ఫెసిలిటీస్ రూపంలో అయితేనేమైతే, లిఫ్ట్లు అయితేనేమైతే, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, ఫిల్టర్స్ ఫెసిలిటీస్ అయితేనేమైతే అన్ని సక్రమంగా ఉండేలాగా చూస్తారు. ఏ సభ్యునికైనా ఎలాంటి సమస్య వచ్చినా వాటిని వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ నాకు ఓటు ఇవ్వాల్సిందిగా. పేరు బిఎన్వి సుబ్బరాయుడు, కానాల. నేను నంద్యాలలో లాయర్గా పనిచేయబట్టి 28 సంవత్సరాలు అయింది. నిన్నటి రోజున నామినేషన్ వేశాము. ఆ సాయంత్రానికల్లా ఎవరు నాకు పోటీ ఇవ్వనందుక యునానిమస్గా నేను వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినాను. కాబట్టి నా యునానిమస్గా సెలెక్ట్ కావడానికి తోడ్పడిన సీనియర్లకు, లాయర్లకు, మహిళా న్యాయవాదులకు, తోటి నా వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను సెలెక్ట్ చేసినందుకు నేను ఈ బారులో ఎవరి ఏ సమస్యలు ఉన్నాయి కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు అడిగిన వాళ్ళకు కాదనుకోకుండా వాళ్ళ సమస్యలను నెరవేరుస్తానని, నా ఈ డెవలప్మెంట్ గురించి బాగా పాటుపడతానని ఈ పేపర్ విధంగా తెలియజేస్తున్నాను. నంద్యాల బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎలక్షన్స్లో నేను ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను. నంద్యాల సీనియర్, నా సహచర జూనియర్ మరియు మహిళా న్యాయవాదులందరూ నాపై దయ ఉంచి నాకు ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవాల్సిన అత్యధిక మెజార్టీతో గెలిపించవలసి కోరుతున్నాను.
నేను బార్ అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం అన్ని సమస్యలను తీర్చడానికి సీనియర్ల సలహా మేరకు జనరల్ బాడీలో సమావేశంలో అత్యధిక అడ్వకేట్ నిర్ణయం మేరకు నిర్ణయం ప్రకారం నేను ఆ నిర్ణయాన్ని అమలు పరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. దయచేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన కోరుతున్నాను. రానున్న ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులను సాధించేందుకు రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఏడీఆర్ఏ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ తెలిపారు. అది ఇక్కడ జరిగేది సార్, నంద్యాల ఆర్ఆర్ఎస్లో జరిగేది 19th సార్ హుసేనాపురంలో. దాని నుంచి మనం ఏం టచ్ చేయలేదు కదా. లేదు సార్, నేను పెట్టాను సార్. పెట్టు దాంట్లో అయ్యా మనకు గోడౌన్లో ముఖ్యంగా ఈరోజు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఇక గత సంవత్సరము చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. కారణం ఏమిటి అని అంటే మనకు ఏ అయితే ప్రగతి మనం సాధించినామో వాటన్నిటిని ఒకసారి విశ్లేషణ చేసుకొని ఇక రాబోయే ఖరీఫ్ సీజన్కి 2025కి మనం ఏ అయితే చర్యలు చేపట్టాలో దానికి అనుకూలంగా ప్రణాళికని సిద్ధపరచుకున్నాము. అంటే ఈ యొక్క పరిశోధనలో అయితేనేమి, తర్వాత సాంకేతిక పరిజ్ఞానంగా రైతులకు చేరవలసినటువంటి సాంకేతిక ఫలితాలను అయితేనేమి, అలాగే విస్తరణ కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే రైతుల్లో కూడా ఇంకా చైతన్యవంతులుగా చేసి వారికి ఆర్థికంగా లాభాలను చేకూర్చి తర్వాత వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వీటన్నిటినీ ఏ విధంగా మనం పరిష్కరించాలి అనేది ఆ కార్యాచరణను తయారు చేయడానికి ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వివిధ శాస్త్రవేత్తలతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించడం జరుగుతూ ఉంది. నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కరీముల్లా పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థులకు అందించే కోర్సులు, అధ్యాపకులు, హాస్టల్ వసతి తదితర వివరాలను ప్రిన్సిపల్ వివరించారు. నంద్యాల ప్రభుత్వ ఉర్దూ కళాశాల గత 6 సంవత్సరాలుగా నంద్యాలలో ప్రభుత్వ అనుమతితో స్థాపించబడింది. దాదాపుగా కరోనా కారణంగా ఒక 3 సంవత్సరాల పాటు అడ్మిషన్లు అనుకున్నంత స్థాయిలో జరగలేదు. ఆ తర్వాత 2023 నుంచి కళాశాలలో 12 మంది అధ్యాపకులతో 123 మంది విద్యార్థులతో తిరిగి ఈ యొక్క ప్రభుత్వ ఉర్దూ కళాశాల పునరుజ్జీవనం పోసుకుంది అని చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా ఈ యొక్క కళాశాల చాలామంది ముస్లిం విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు ఒక ప్రభుత్వ ఉర్దూ కళాశాల ఉంది అన్న విషయం తెలియదు. కానీ గత 3 సంవత్సరాల నుంచి దీనికి నంద్యాల జిల్లాలో ఏకైక ఉర్దూ కళాశాలగా గుర్తింపు రావటం జరిగింది. ఈ యొక్క కళాశాల ఇంకా ఈ సంవత్సరం ఒక 150 మంది విద్యార్థులతో 4 గ్రూపులు గతంలో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్సిఎంఎల్ ఈ 4 గ్రూపులతో పాటు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ యొక్క విద్యా సంవత్సరం నుంచి ఎంబైపీసీ అనేటటువంటి ఒక కొత్త గ్రూపును కూడా ప్రారంభిస్తున్నాము. ఈ సదవకాశాన్ని నంద్యాల జిల్లాకు చెందినటువంటి మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి వరకు ఉర్దూ మీడియం చదివి ఆ తరువాత ఇంటర్మీడియట్ విద్య చేరాలి అనుకునేటటువంటి వాళ్లకు ఈ యొక్క కళాశాల ఒక మంచి సువర్ణ అవకాశం ఇస్తుంది. ప్రభుత్వ ఫీజులతో మాత్రమే ఈ యొక్క కళాశాల రన్ చేయబడుతుంది. ఇకపోతే కళాశాలలో మెరిట్ విద్యార్థులు ఎవరైనా మంచి మార్కులతో పాస్ అయి ఉంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా అందులో
మలబార్ గోల్డ్ కానీ, అదేవిధంగా శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ, ఇక ఈ సంవత్సరం నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్స్ అనేటటువంటివి పిల్లలకు అందజేస్తూ ఉన్నారు. దాదాపు అది 8,000 నుంచి 10,000 లోపు ఉంటుంది ఆ స్కాలర్షిప్ అనేటటువంటిది. కాబట్టి నంద్యాలలో ఉండేటటువంటి మైనారిటీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉర్దూ కళాశాలలో చేరి ఈ యొక్క కళాశాల అభివృద్ధితో పాటు మీ యొక్క భవిష్యత్తుకు కూడా ఒక మంచి బాట వేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. नंदयाल डिस्ट्रिक्ट के अतराफ के अवाम और समाज के लिए और उनके बच्चे और बच्चियों के लिए नंदयाल डिस्ट्रिक्ट में सिर्फ एक ही गवर्नमेंट जूनियर कॉलेज है। इस कॉलेज की शुरुआत 2019 में हुई। कुछ सहूलियात ना होने की वजह से 2003 में 25 तलबा और तलबात से शुरू हुई। दूसरे साल 113 स्टूडेंट्स के साथ रन हुई और उसके बाद हॉस्टल्स और बस पास बच्चों को फ्री से प्रोवाइड किया जाता है। यहाँ पे नंदयाल डिस्ट्रिक्ट के अतराफ के समाज के और जितने भी पेरेंट्स हैं हमें ये इतला देते हैं कि अच्छे से अच्छे असातिज़ा के साथ हमारे इस कॉलेज में अच्छी तालीम दी जाती है और हॉस्टल प्रोवाइड किया जाता है, फ्री हॉस्टल। और क्या क्या हासिल कर सकते हैं ये भी यहाँ पे गाइड किया जाता है बच्चों के लिए। कॉलेज का एड्रेस है गिरनाथ सेंटर के बाजू में गवर्नमेंट गर्ल्स कॉलेज में हमारा गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहीं पे है। गवर्नमेंट गर्ल्स कॉलेज के कैंपस में गवर्नमेंट जूनियर कॉलेज उर्दू यहाँ चलाया जाता है और हॉस्टल भी इसी के आसपास में ही रहा है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజాస్టర్ మేనేజ్మెంట్ పై మండల స్థాయి అధికారులకు శిక్షణా తరగతులు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు చర్యలు. అన్ని అనుమతులు ఉన్న నిర్మాణాన్ని ఆపివేయాలని అడ్డుకున్న మున్సిపల్ అధికారులు. ఇది అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థల యజమానులు. నంద్యాల పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్ల భవనాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా రక్తదానం. నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, లైబ్రరీ సెక్రటరీ, లేడీ రిప్రజెంటేటివ్ అభ్యర్థులు. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను తెలిపిన ఏడీఆర్ఏ డాక్టర్ జాన్సన్. ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం. సద్వినియోగం చేసుకోవాలని కోరిన ప్రిన్సిపల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.